జై సీతారాం. నేడు మన దశకం 30 అనుభవించుతా. ఈ దశకం 30ని அடுத்த దశకం 31 ఈ రెండు దశకంని చూసామంటే మనోட వామన అవతారం పట్టే మనం అనుభవించబోయాం. ఇది ఫుల్ ఎక్కడుంది అంటే మన భాగవతంలో ఉండిన 8th క్యాంటోలో వచ్చే విషయాలే మనం అనుభవించబోయాము. ఈ దశకం 30 చూసామంటే 8th క్యాంటోలో ఉండిన 16, 17, 18 ఉండిన అధ్యాయంలో ఏం విషయమో దాననే మన ఇవాళ చూడపోయాము. మోటి శ్లోకాలో భట్టత్రి అనేరు శక్రేణ మన ఇంద్రన్ నుంచి సంయతి హతః అపి ఇంద్రన బలిన సంపిన్నాலும் శుక్రేణ జీవిత తనుహు. అసురల్లోడ ఆచార్యనాన శుక్రాచార్యరు వచ్చి బలిహి తిరిగి జీవితం ఇచ్చారు. దేనికంటే శుక్రాచార్యతోనే సంజీవిని అనే మంత్రం ఉంది. ఆ మంత్రం మూలంగా తిరిగి బలిన ఉసురుతో తొరహొచ్చిన్నారు. భట్టత్రి శ్లోకాలో బలిన మహాత్మా అని సంబోధనం చేశారు. దేనికంటే బలి ఎప్పుడు ధర్మ కార్యంలోనే ఈడుపట్టు ఉంటారు. దానిహే భట్టత్రి కృతువర్ధితోష్మ విశ్వజిత్ అనే హోమోన వలతి ఎక్కచక్కో స్ట్రెంగ్త్ని అన్నింద కూడిన మనిషిహ అతను మారేరు. అంత గట్టి అతను అవపోయి విక్రాంతిమాన్ స బలిహి దోర్ నుంచి ఇతన్న జయించింది వల్లవుదు అనే అలవు శక్తిమాన్ అయిసారు. ఆ బలి ఎట్ట ఉండారు, తవ చక్రముఖాత్ అభీత. హే కృష్ణ, నీయోడ చక్రం చూసాలో ఇంతియోడ వెరుఫ్ అనేది లేహండ ఉండే అలవు స్ట్రెంగ్త్ఫుల్ అని ఆతండ అవిన ఆ బలి వశే చక్రే అన్ని 3 లోకాన్న దాన్ని మెన్షన్ చేశారు. భయనీలీన సురాం త్రిలోకి 3 లోకాన్నని తన్ వశం ఆకున్నారు. ఎట్ట ఆకినారంటే ఆ స్వర్గం అనే పొయ్యప్పుడే దేవర్గలన్నీ ఇతనితో జోడాడనే లేదుట. వెరిసిపోయి అందరూ 3 లోహంలో పోయి దాంకున్నారు. ఇతడు స్వర్గాన్ని ఈ వర్ణనే ఎక్కచక్కంగా ఉన్నాం మనోడ భాగవతంలో. స్వర్గం రోగుల ఎంట్రీ అవి స్వర్గం ఎట్ట ఉంచింది అనే విషయంని అతను ఒక్కొక్క తావు పొంగ ఒక్కరు లేదట. అట్నే అన్నీని ఖాళీ అవి ఫ్రీ ఉంచిందిట. ఆతండానే ఆ తావు రాజావు కొండుకున్నారు అనేదే మనం చూడచ్చు. 2nd శ్లోకాలో అదితి మాత పుత్రార్థి దర్శన వశాత్ ఇట్ట తన్నోడ దేవర్గలాన బిడలన్నీ వాళ్ళు ఈ నెలమే అవిందాన చూసి విషన్న అనేరు వద్ద దుఃఖవి నిజపతిం తం కాశ్యపం తన్నోడ హస్బెండ్ ఆన కశ్యప మునివర్ హంచిన పోయి శరణం ప్రపన్న అనేరు పోయి దీనియోడ సొల్యూషన్ ఏమి మీరే నా ఎత్తి చెప్పాలే అని చెప్పేలో సా తద్ ఉదితం ఆఫెన చూసి కశ్యప మునివర్ అనేరు పయోవ్రతాఖ్యం త్వత్పూజనం. హే అదితి, నువ్వు వచ్చి పయోవ్రతం అనే వ్రతం నన్ను అనుష్ఠానం చెయ్యి. ఎట్ట చెయ్యాలి? త్వయి భక్తి పూర్ణ. హే కృష్ణ, నిన్న చూసి నీ మీద పరిపూర్ణ భక్తితో 12 నాలు అచరథి ఇట్ట పూజ చెయ్యాలి అనేది భట్టత్రి అనేరు. యాక్చువల్లీ ఈ పయోవ్రతం అనేది ఏమి చూసామంటే అమావాస్య ముడింజు దాని మన్నాడాన ప్రథమయిలోండి ఆరంభించి 12 నాలుగుని పాలులోనే కూడిన ఉడహపెట్టి ఆ చేసిన పాయాసంననే భగవాన్ అర్పణం చేసి దానిన వచ్చిన వాళ్ళందరూ వినియోగం చేసి దాంతో మొత్తం పరిహి 12 నాలు ఉండే వ్రతం నా పేరే పయోవ్రతం. అదియూ ఎట్ట చెయ్యాలి? తెల్లాట్లే అవాంగాటే నది ఓరంలో ఏ ఒక తావులో వరాహ అనే పండ్రి కాట్టు పండ్రి అంటుమేహా అది వచ్చి తోండి పెట్టిన మన్ను ఉందో ఆ మన్నునెత్తి దాంతోనే లేపనం ఒంట్లో రాసేసి తలపోసేసి వచ్చి ఈ ఒక వ్రతం ఉండాలి. భగవాన్ననే పరిపూర్ణంగా చేసే వ్రతమే ఈ పయోవ్రతం. ఇది ఎట్ట చేయాలి అనేది ఇన్ డీటెయిల్గా మనకు భాగవతం ఎత్తి చెప్పారు. యాక్చువల్లీ కశ్యపరు వచ్చి ఈ వ్రతంన తన్నోడ అయ్యా బ్రహ్మాజీ మూలంగా ఈ ప్రజా ఉత్పత్తి కోసం ఏది శ్రేష్టమైన వ్రతం అనేది తెలుసు. దాననే అదితి మాత పంగుని మాసంలో ఉండిన శుక్లపక్షంలో నువ్వు ఈ వ్రతంన ఆరంభించు అనే విషయంన మన భాగవతంలో మన అనుభవించచ్చు. మేర్కొండ ఏం నడిచింది అనేది మన రేపటి అనుభవించుతా. జై సీతారాం.